హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అమ్మతో చిన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం పూట అండి, పక్కనంతా చెట్లు. మార్నింగ్ వచ్చేసి వెదర్ చాలా బాగుందండి. మీకు వర్షాలు పడుతున్నాయా? ఇంటి దగ్గర త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వచ్చేసానండి. కస్టమర్స్ ఈరోజు బ్లౌజెస్ ఇచ్చేయమన్నారు, అందుకని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ విత్ పైపింగేనండి, విత్ లైనింగ్ విత్ పైపింగ్. మేము ఎక్కువగా పైపింగ్సే కుడతామండి. ఎక్కువ పైపింగ్సే అడుగుతారు కస్టమర్లు. మోస్ట్లీ అవే రన్ అవుతాయి మా దగ్గర అయితే. ఇది కాటన్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇంటి దగ్గర పనులు చేసుకొని ఫాస్ట్గా వచ్చేసేయాలండి. అందులో వర్షం పడుతుంది. వర్షం పడితేనేమో ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది, కానీ తప్పదు కదా. బ్లౌజెస్ ఆర్డర్ వచ్చినాక కంపల్సరీగా రావాల్సిందేను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ అండ్ రెడ్ పైపింగ్. బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్. మనం రౌండ్ ఇలా తీసుకోవాలి, నెక్కి బ్యాక్ సైడ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ పైపింగ్ కుట్టుకోవాలండి ఆ రౌండ్ చుట్టూతా. అండ్ ప్లస్ కింద వచ్చేసి నడుము కూడా వేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ అనేది. దానికి లైనింగ్ ఉండేది కదా, దానికి అటాచ్ చేయాలి, రెండు కుట్టాలి. ఆ పైపింగ్ థ్రెడ్ మీద కుట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఆ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని మీద ఆ మార్కింగ్ మీద కుడతాను. అదిగోండి, అలా కుట్టాలి. అలా కుడితే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు అవి ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ అదిగోండి, ఆ ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నాను. ఏవైతే 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేస్తేనే మనకి వస్తుంది. ఇదిగోండి, బ్లౌజ్ అనేది రివర్స్ తిప్పాలి. ఫస్ట్ కుట్టేసిన తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పితే ఈ పైపింగ్ అనేది కనిపిస్తుంది. వైట్ కలర్ బ్లౌజ్ ప్లస్ రెడ్ కలర్ పైపింగ్ కదా, అందుకని అంత నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను కుడుతున్నాను. మోస్ట్లీ ఎక్కువ శాతం పైపింగ్సేనండి. డే అంతా పైపింగ్సే వస్తాయి మాకు. అవుట్లైన్ అంతా కుడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఈ వేస్ట్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇదిగోండి, దీని అవుట్పుట్ ఇలా ఉంది, రెడ్ కలర్. నెక్ ప్లస్ కింద వచ్చేసరికి నడుము దగ్గర కూడా పైపింగ్ బాగుందండి, నాకైతే నచ్చింది. కస్టమర్స్ ఇలానే అడిగారు. వాళ్ళది రెడ్ కలర్ వచ్చేసి బ్లౌజు, అందుకని రెడ్ పైపింగ్ వేసాము. ఇదిగోండి, ఇలా శారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్కి చూడండి అంచు వచ్చింది, అందుకని రెడ్ కలర్ వేసా. ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్, హ్యాండ్స్. ఇప్పుడు ఈ మూడింటిని జాయింట్ చేయాలి. అయిపోయిందండి, కుట్టేసుకున్నాను. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ వేసాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఇలాంటివి చూపిస్తానండి.